మనం పెన్షన్లు పంచినాం. ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా ప్రజల ముందు పోయి ప్రజా దర్శనం చేసుకుని ప్రభుత్వం తరఫున ఇచ్చే పెన్షన్లు అయితే ఉన్నాయో 4,000, 6,000, 10,000, 15,000 అది మేము ప్రజలు ఏదైతే పేదవారు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వారికి అందియడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు దాంతోపాటు ఈరోజు జామియా మసీద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు దాదాపు 34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2017లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత 8-10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత మిగతా డబ్బు ఏదైతే ఉన్నాయో మొత్తం విత్డ్రా చేసేసారు. ఎందుకు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వం మారడం ఈ ప్రభుత్వం మారితే ఎందుకు మరి విత్డ్రా చేయాలండి? ఇది నా క్వశ్చన్. వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత మిగతా డబ్బు ఎవడేయాలా నమ్మకంతో పని మొదలుపెట్టింటారు. పేదవారు పేదవర్గీయులు ల్యాండ్ కట్టుకోవాలా, నిలబడిపోయింది పని నిలబడిపోయింది. కాస్త కూర్చో డబ్బులు లేదా చందాలు గిందాలు వేసుకొని ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆపకూడదు. ఇది పేద ప్రజల కోసం ఇచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇస్తే దాన్ని మీరు 40 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేస్తారా? ఈ రకంగా మన జిల్లాలో 6 కోట్లు నంద్యాల కాన్స్టిట్యూన్సీలో 6 కోట్ల రూపాయలు ఇచ్చాం షాజీఖాన్తో కలిపి. అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ మళ్ళా పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద అడగడం జరుగుతూ ఉంది. గతంలో మేము ఇచ్చింది కొత్తగా అడగడం లేదు. గతంలో మీరు ఇచ్చిన క్యాన్సిల్ చేసిన కాబట్టి మీరు మీ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటే ఎట్లా? ఎవరికో ఇప్పుడు ఎన్ని రోజులు ఎంతవుతుంది? అది కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. 1 కాదు 2 కాదు. సెంటర్ ఆడ 10 లక్షలు 15 లక్షలు రోడ్డు మీద ఉంది. వాటి మీరు కలిసి పనిచేసుకొని మీ అభివృద్ధి కోసం ఇచ్చాము. ఆ రోజు మనము సాయిబాబాలో అడిచాం, ఇక్కడ మీకు ఆటో నగర్ ఇచ్చాం. అదే రకంగా మళ్ళీ అన్ని రకాలుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. మళ్ళీ నాకు చెప్పాను, మనకు తేలపూరి కానీ మనకు కొత్తగా రావాల్సిన అవసరం ఉంది. 3 టెంపుల్ కూడా 3 కోట్ల రూపాయలు దాదాపు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఈ ఆంజనేయ స్వామి గుడి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇవాళ మరి ఎమ్మెల్యే అయినందుకు అభివృద్ధి వాళ్ళు అడిగి చేయడానికే కదా. ఈరోజు మసీద్కు మళ్ళీ ఇచ్చినామంటే ఎందుకు ఇచ్చాము? వాళ్ళు ఎందుకు అడిగినారు? గతంలో ఎందుకు అడగలేదంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి అడగలేరు. వాళ్ళు చేయరు. వాళ్ళు చేసే అలవాటు లేదు. చేస్తే ఈ దగ్గర ఎందుకు వస్తారు? 10 మందికి 12 మందికి పడిపోతారు. కాబట్టి మనం చేయాలి కాబట్టి మనం అడగాలి కాబట్టి నేను ఉండాలి కాబట్టి వాళ్ళకి ఒక ఆప్యాయత దగ్గర ఉంటాం కాబట్టి ఒక మిత్రుడిగా స్నేహితుడిగా వాళ్ళ తల్లిదండ్రులు అంతా మనతో కలిసి పనిచేసినారు కాబట్టి ఒక ఆప్యాయత ఉంటుంది. ఆప్యాయతతో వాళ్ళు అడుగుతారు కాబట్టి ముస్లిం సోదరులు ఏదైతే అడిగినారో వాళ్ళతో పాటు అందరికీ కూడా న్యాయం చేస్తాం. అది కాక ఈ మధ్య మిత్రులు దేవసేన గారు కూడా ఏదో ఇదిగా అడిగినాడు ఆయన. అదే బంజరు పూలు ఏదో వగ్గోడు పొలం ఉన్నాయి కొంచెం చూసి దాన్ని కూడా ఫైనలైజ్ చేసి వారు కూడా ఇది కాదు. నంద్యాల పట్టణం కూడా పెరిగిపోయింది, అవసరాలు ఉన్నాయి కాబట్టి అవసరాలను బట్టి చేస్తాం. అదేవిధంగా ఇస్మాయిల్ గారు కూడా అక్కడ మసీదు కూడా చేపట్టడం జరిగింది. దానికి కూడా కొంచెం ఆర్థిక వనరులు అయితే దానికి కూడా కొంచెం డబ్బు ఇచ్చి దానికి కూడా ఆదుకుంటాం. ఈ రకంగా గ్రామాల్లో కూడా ఉన్నాయి. యాలూరులో అడిగారు, పాపం యాలూరు ఈద్గాకి అడిగారు, మసీదుకి అడిగినారు, అది కూడా నిలబడిపోయింది. గతంలో ఈల ఊరు చేపలు కూడా ఇచ్చారు 14 లక్షల రూపాయలు. వాళ్ళు ఏం పాపం చేశారు? మళ్ళీ ప్రభుత్వం వచ్చారు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీరేం పాపం చేశారు? మళ్ళీ నన్ను కాదు నేను కదా ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇస్తాం. అదే కొంచెం ఆర్థిక వనరులు తర్వాత ఒక 1 by 1 చేస్తాం. మన సీఓ కూడా ఇక్కడే ఉన్నాడు, మనవాడు నిందాల పిల్లడు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ మీకు చేయడానికి మీరు ఎన్నుకున్నారు కాబట్టి చేయాలి. ఎన్నుకున్నప్పుడు పని చేయనప్పుడు నేను ఎందుకు మీకు దండగా పని చేసినందుకే ఉండాలి మీరు. కాబట్టి గతంలో కూడా పనిచేసాం, ఇప్పుడు కూడా చేస్తాం. మీరు అభివృద్ధి ఇస్తున్నారు కదా. ఎక్కడ కావాలంటే సిమెంట్ రోడ్లు కానీ చేసాం. నిందాలు మొత్తం సిమెంట్ రోడ్ వేసాం. మీకు తెలిసిందే కదా.